ఆ? ఎప్పుడు పడుకుంటూ పోదా? అయిపోతే బాగుండండి. ఇట్స్ నాట్ routine, an ordinary thing. You have to have a zeal and thirst for God. దేవుని కొరకు ఏముండాలి? ఆశ, ఆసక్తి, తృష్ణ నీకు లేకపోతే ఇది నీకు ఎలా ఉంటదిరా? నిద్ర వచ్చేస్తుంది, మత్తుగా ఉంటది, ఎప్పుడైపోతుందో అన్నట్టుగా. ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ రొటీన్ థింగ్. ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ యూనిక్ అండ్ ఎ మూమెంట్, ఎగ్జైట్మెంట్ టైమ్. ఒక ఎగ్జైట్మెంట్ ఏమంటారండి? ఎగ్జైట్ అవుతాం, ఉత్సుకత, ఒకలాంటి ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో. ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు, నచ్చిన ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతామో, ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ ద టైప్ ఆఫ్ excitement in your spirit. That is Christianity. That is the Christian mentality. If you don't have that you are missing everything. It will be a routine work. రోజు ఇలాగే ఉండాలా, రోజు ఇదే పనేనా అనే మైండ్ సెట్ కలిగి ఉంటది. వన్స్ యూ హ్యావ్ కనెక్ట్ టు ద స్పిరిట్ ఆర్ హెవెన్, ఎవ్రీ టైం, ప్రతిసారి కూడా నీకు ఎలాగుంటుంది తెలుసా? ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్స్. మిస్ అయిపోతున్నారు. ఎప్పుడైపోతుందా? పావుగంటలో ముగించేస్తారా, అరగంటలో ముగించేస్తారా? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దట్ మెంటాలిటీ, ఎంతకాలం అయితే నీకు ఆ టైప్ మెంటాలిటీ, ఆ రొటీన్ గా తీసుకునే మెంటాలిటీ ఉంటుందా, నువ్వు దేవుళ్ళు ఆనందించలేవు, ఎటువంటి అద్భుతాలు చూడాలి. అందుకే మనుషుల్లో ఏముండవా? జీల, ఆశ, ఆసక్తి ఉండకపోతే ఏం జరగదు. నీ ఎంతకాలం ఉన్నా, ఎంతకాలం ప్రేయర్ లో ఉన్నా, నీ బ్రతికంతే. ఎక్కడేసిన గొంగలి ఎక్కడగా ఉన్నట్టు ఉంటావు. ఐ కెన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్, నాకు ఆత్మలో తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ ఇందులో కనెక్ట్ అవుతున్నారో. ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై, ఐ కెన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ దే హ్యావ్. ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారు, ఎటువంటి తలంపు కలిగి ఉన్నారు, ఎటువంటి నడిపింపు కలిగి ఉన్నారు, ఎటువంటి ఆశ కలిగి ఉన్నారు, ఎలాంటి అచీవ్మెంట్ చెయ్యాలని దేవుని కొరకు ఆత్మలో కలిగి ఉన్నారు నాకు తెలుసు. If you have a desire, you will fulfill it. That is the what word says. వాక్యం చెప్పే మాట అదే. నీ ఆశ కలిగి ఉంటే మోర్ ఏంటంటే ఎదురు చూడటం కావాలా. ఎక్కువ నేర్పించేది ఏంటో తెలుసా? బిఫోర్ యు వాంట్ టు సీ ఎ మెరికల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక మెరికల్ చూడాలనుకుంటే కనిపెట్టడం నేర్చుకోవాలి, ఎదురు చూడడం నేర్చుకోవాలి, ఓపిక పట్టడం నేర్చుకోవాలి. ఏం చేయాలా? కనిపెట్టడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? కమాన్ స్పీకర్. కనిపెట్టడం నేర్చుకోవాలి, ఎదురు చూడడం, మూడోది ఓపికతో ఎదురు చూడడం ఉండాలి. దట్ ఈస్ ఫెయిత్. వెయిటింగ్ అపాన్ హిమ్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్. ఇది అర్థం అవ్వాలి నీకు అసలు. వైల్ వెయిటింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎగ్జైట్మెంట్. కాసేపుల్లో ఫలానా అద్భుతమైన గిఫ్ట్ నీకు వస్తున్నప్పుడు ఎట్లాగ నీ ఫీల్ అవుతావో, కాసేపుల్లో స్టేజ్ మీదకి నేను పిలుస్తారట్రా. నేను పిలిచి, నేను సన్మానించి, నీవు చేసిన ఒక అచీవ్మెంట్ కి
ఒక అద్భుతమైన కార్యానికి నీకు సన్మానం చేయటానికి స్టేజ్ మీద పిలిచినప్పుడు కింద కూర్చొని ఎలాగ ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తావో ఆ విధమైన ఏముండాలి నీకు? నడిపింపు నీకుండాల. ఉందా? ఆ పక్క నీకు ఎప్పుడు ఆ పక్కనోడికి ఇస్తున్నట్టుగానే ఫీల్ అవుతావు. అందుకే నీకు ఎక్సైట్మెంట్ ఉండదు. ఎవ్రీ టైమ్ యూ ఫీల్ దట్ ద థింగ్ ఈజ్ కమింగ్ టు యువర్ నైబర్, నాట్ టు యూ. నీకు వచ్చినట్టు కాదు నీ ఫీలింగ్, ఇతరులకు వచ్చినట్టు ఇంకోళ్ళకి వచ్చినట్టే ఉంటది నీ ఫీలింగ్. అర్థమైందా? కనిపెట్టడం అంటే అది. కనిపెట్టడం అంటే ఏంటో తెలుసా? రిలీజింగ్ యువర్ ఫెయిత్. వెన్ యూ హ్యావ్ ద ఫెయిత్ యూ విల్ బి ఎక్సైటెడ్. నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? పేరు మాత్రం ఏంటట? విశ్వాసట. నేతి బీరకాయ సామెతలాగా. సో నీవు దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేనప్పుడు, ఎదురు చూడలేనప్పుడు, సహనం లేనప్పుడు, ఆశ కలిగి లేనప్పుడు ఏం చేయలేడు దేవుడు. దట్స్ వై పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్ హిస్ ప్రెసెన్స్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ మిరకల్. నేను ఏ రోజు మీటింగ్కి వెళ్ళినా సరే ప్రతి మీటింగ్ లోని ఎగ్జైట్ అవుతూనే ఉంటాను. ఒక అద్భుతం జరిగే ముందు ఎదురు చూస్తా ఉంటాను. స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది చెప్పాలా? పీపుల్ విల్ క్రై, పీపుల్ విల్ రిపెంట్. People will open their hearts. The moment they connected with the Spirit, so many things will happen. ఆ సమయంలో నేను ఎదురు చూసినప్పుడు ఏంటి అద్భుతాలు చూస్తానంటాను. అది అనిపించిన వాళ్ళకి, చూసిన వాళ్ళు, నాతో వచ్చిన వాళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు. నాతో వచ్చిన వాళ్ళందరూ కళ్ళారా ఆయన యొక్క ఎక్సైట్మెంట్ ఉండాలి, పీస్ ఉండాలా, సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, ఓపిక ఉండాలా. ఏముండాలా? సంతోషము, సమాధానము, ఓపిక ఉందా? ఆ ఓపికలో ఏముండాలరా? వెయిటింగ్ లో ఏముండాలా? ఒక అద్భుతాన్ని చూస్తానని ఫెయిత్ ఉండాలా. ఒక అద్భుతం వస్తుంది అనే ఫెయిత్ లో ఎక్సైట్మెంట్ ఉండాలా. కాసేపుల్లో నీకు ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నారని తెలిసినప్పుడు, అది నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్, ఉత్సాహం, ఆనందం, సంతోషము ఎలాగుంటదో అలాగే విసుగు చెందగా. ఎందుకంటే అక్కడ జరిగిపోయింది, ఇట్స్ డన్. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడురా? వాట్ ఈస్ ఇట్ ఆన్ ద క్రాస్? What is the word he released on the cross? It was done. సమాప్తం అయిపోవడం అంటే చెయ్యవలసిన పని అంతా నేను సంపూర్ణముగా I nailed every sin, every curse on the cross. ప్రతి శాపాన్ని, పాపాన్ని, అన్నిటినీ ఏం చేశాను? మేకులు కొట్టేసాను శిలువ మీద. ఇట్స్ డన్. ఇట్ వాజ్ డన్. జరిగిపోయింది ఎప్పుడో. అది నీకు తెలిస్తే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వెరీ రియల్ మీనింగ్ ఆఫ్ ది క్రాస్, యూ విల్ బి ఎక్సైటెడ్ ఎవ్రీ మినిట్. అన్నిటినీ నువ్వు ఆనందించడం మొదలు పెడతావు. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఎక్సైట్మెంట్ ఈజ్ ద క్రిస్టియన్ లైఫ్. ఉత్సాహముతో, ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టడం అంటేనే క్రైస్తవ జీవితం. ఇది నువ్వు మిస్ అవుతున్నావంటే ఈ రోజు నుంచి ఏం చేయాలి తెలుసు? నువ్వు ఒక 3 రోజులు ఉపవాసం ఉండు. వదిలిపోతుంది ఆ దరిద్రం అంతాని. హల్లెలూయా. వచ్చేయాలి, ముందు వచ్చేయాలి, ఫ్రీగా వచ్చేయాలి, అన్ని వచ్చేయాలి పట్టుకుపోదామని.
హల్లెలూయా. ఇది అందరికీ కాదు, హల్లెలూయా. అందరికీ. ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు ఇందులో. నాకు రెండే కనబడుతున్నాయి ఇందులో. I can see two people in this set, but I don't know how many people are engaged. We are here, 4 people are engaged. I don't know the rest of people, how many are involved. Okay. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎక్సైట్మెంట్, ఈ రోజున ఈ మాట నువ్వు తీసుకోవాలా. దేవుని సన్నిధిలో నీకు మత్తు కలిగి విసుగు వచ్చి ఓపికగా ఆనందంగా సంతోషంగా నువ్వు కనిపెట్టలేకపోతున్నప్పుడు, ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎప్పుడైపోద్దా గది సర్దుకొని గదిలో పోదామా అనే టైపులో నువ్వు ఉంటే మానే నువ్వు చెప్పడం, నువ్వు రావడమే మానే. నీకు అలాంటి ఆలోచన ఉంటే, ఒకవేళ నీకు ఆ ఉత్సాహం ఆనందం కావాలనుకుంటే వెంటనే ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం మొదలు పెట్టా. Suddenly the Holy Spirit will connect to the heaven. యేసు ప్రభువుతో నిన్ను the word will be connected. వాక్యమైన యేసును నీకు పరిచయం చేస్తాడు. Once you are introduced, నీవు ఒక్కసారి ఆయనతో పరిచయం ఏర్పడితే with the word, every moment, every minute, every situation will be awesome. అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఉంటది. హల్లెలూయా. డిజోబీడియన్స్ బ్రేక్స్ యువర్ డెస్టినీ. ఇవాళ అది వాక్యం ఏంటి? నీ అవిధీతే నీ యొక్క డెస్టినేషన్, నీ గమ్యాన్ని ఏం చేస్తుంది? వెళ్లకుండా చేసేస్తుంది, బ్రేక్ చేసేస్తుంది అంతే. డిజోబీడియన్స్ బ్రేక్స్ యువర్ డెస్టినీ. అర్థమవుతుందా? కీర్తనలు 106లో కొన్ని విషయాలు ఉన్నాయి, చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 6లో ఉన్న మాట 106:32 చదువుతున్నారు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఇక్కడ 33లో అతని ఆత్మ మీద తిరుగుబాటుని ఇచ్చారు. యాక్చువల్ గా అతని ఆత్మ అంటే మోషే ఆత్మని కాదు, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ రైట్ కాదు, ఇది కరెక్ట్ ఏంటంటే దేవుని ఆత్మ మీద వాళ్ళు ఏం చేశారు? హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేశారండి వాళ్ళు. దే హావ్ సీన్ సో మెనీ వండర్స్. అక్కడ జరిగిన అద్భుతాలు ఇంకెక్కడ జరగలేదు. ఎంటైర్ బైబిల్లో ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి తన జనాంగాన్ని దేవుడు తీసుకొచ్చిన విధానం చూస్తే నాకు ఒక మాట వినేటప్పటికి చాలా ఆనందం కలుగుతుంది. మీరు గమనించరు లేదన్న మాట తెలియదు కానీ సముద్రంలోంచి 2 పాయలు చేసి ఏమన్నాడు తెలుసు, ఆయన ఆరిన నేలను నడిపించానన్నారు. బిడ్డలకి తడి కూడా తగలకూడదనే తండ్రి మనసు నాకు కనబడతా ఉంటుంది. రాత్రి అయ్యేటప్పటికి ఏమైపోయాడు? అగ్ని స్తంభమై నిలచితివా, చంద్రము పాయచితివా, ఆరిన నేలను నడిపితివా. ఆరిన నేల మీద రాత్రి అయితే ఫైర్ పిల్లర్ 30 లక్షల మందికి ఆయన ఏమైపోయాడు? అగ్నిస్తంభం అయిపోయాడు. ఉదయం అయితే 30 లక్షల మంది మీదకు ఉండే హ్యూజ్ క్లౌడ్, ఓ పెద్ద మేఘస్తంభం లాగా ఆయన ఎంతమందికి
30 లక్షల మందికి సరిపోయి అంత మేఘస్తంభముగా ఆయన నడిపిస్తే, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చి, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చి అన్ని చూశారు వాళ్ళు. అసలు ఆ అద్భుతం, సముద్రం పాయలేని అద్భుతం చూసినప్పుడే వీళ్ళు ఏమవ్వాలి అసలు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారట, వారు దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా, వీళ్ళందరూ పడి ఒక్కసారిగా కొన్ని లక్షల మంది మీద పడిపోతే ఏం చేస్తాడు రా, దేవుని దగ్గరికి వెళ్ళి అహరోను మోషే దేవుని దగ్గర సాగిలు పడితే ఆయన అన్నాడు, వెళ్ళి అక్కడ ఆ బండతో మాట్లాడవయ్యా అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి వాళ్ళు మాట్లాడిన మాటలు. వాళ్ళు ఏం మాట్లాడారట, తన పెదవులతో అన్ని మాటలు. హల్లెలూయా. ఈ మాటలకు ఈ కీర్తనలో ఎక్కడైతే అక్కడ జరిగిన సంఘటన గురించి మోషే రాశాడో ఆ విషయాలు తీసుకొని ఇక్కడ 106వ కీర్తనలో రాయబడింది. ఇది నంబర్స్ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉన్న మాటలు. కొన్నిసార్లు కర్స్ త్రూ ద టంగ్, మన నోటి ద్వారా శాపం మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు శాపాల్లో ఒక శాపం ఏంటట, నోటి ద్వారా వచ్చే నాశనం. ఇక్కడ చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగేది. చూడండి 3వ వచనము, జనులు మోషేతో అయ్యో మా సోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. అదొక నోరు జారిన మాట. ఇంకో మాట ఏంటి, మేము పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరు ఎలా చూసా. వాళ్ళ మాటలన్నీ ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి, నేను చచ్చిపోవడానికే ఇక్కడ తీసుకొచ్చారు, అందుకే తీసుకొచ్చాడు దేవుడు. 4 తరాల నుంచి 430 సంవత్సరాలు భయంకరమైన దాస్యత్వంలో ఉండి మొరపెడితే దేవుడు విడిపించి తీసుకొస్తే ఏం చేస్తారు వీళ్ళు, అవివేకంతో అజ్ఞానంతో మూర్ఖత్వం, ఓపిక లేని జీవితాలు. సరిగ్గా దేవుడు ఆశీర్వించేదేమి వెళ్ళిపోతాడు. 3 రోజులు ప్రార్థన చేసిందిరా, జవాబు రాలేదు, వెళ్ళిపోయింది. ఏమవుతుంది మీకు చాలా సార్లు ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. నేను చాలా సార్లు చెప్పాను, ఆఫ్టర్ ప్రేయింగ్ యూ హ్యావ్ టు వెయిట్ టు గెట్ యువర్ రిజల్ట్. ఆమెను చెప్పిన తర్వాత నువ్వు ఉంటావు పెట్టి ముసుగేసేస్తావు. యూ హ్యావ్ టు వెయిట్. వాక్యంలా అంతా కనబడుతుంటది, యెహోవా సన్నిధిలో నిలిచెను, యెహోవా సన్నిధిలో కనిపెట్టను. ఆయన వాయిస్ అనవు నువ్వు ఎప్పటికీ, అందుకని వాళ్ళ వాయిస్ అనవు దేవుడిది. దేవుడు ఏం మాట్లాడంటే ఎప్పుడు చెప్పలేవు నువ్వు, ఎందుకంటే నీకేమి లేదు. ఓపికగా దేవుడు మాట్లాడే ప్రతి మాట వినే ఆ ఓపిక ఉండదు. హీ స్పీక్స్, ఒక మాట మాట్లాడితే రాత్రి అంతా వీళ్ళు ఎంజాయ్ ఇట్ట ఆనందంలో ఉండాలనేది. ఎగ్జైట్మెంట్ లేని జీవితం బెస్ట్. హల్లెలూయా. ఓపిక లేదు. చనిపోవడానికి తీసుకొచ్చావా, మా బ్రదర్స్ చనిపోయినట్టు మేము చనిపోతాం. ఈ మాటలకే దేవుడు, నీ నోటి మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడో తీరుస్తాడు. కొన్ని నోటి మాటల ద్వారా మనకేం కలుగుతుంది, కష్టం.
ఆ, దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళు నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే చూడండి అక్కడ, నీళ్లు కావాలి నీళ్లు కావాలి అడిగితే దేవుడు ఏమి చెప్పాడు? చూడండి నంబర్స్ సంఖ్యాకాండం 25 అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి ఆ అసలు దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. హల్లెలూయా. ఆ, చూడండి 12వ వచనం అంటాడు, అప్పుడు యెహోవా మోషేతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఈ మాట మీరు ఎప్పుడన్నా చదివారో అర్థమైందో నాకు తెలియదు. గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. హల్లెలూయా. దీని మీద ప్రసంగం చేశాను. ఎంత బతికి ఇంటనకలిసి వచ్చాడంట. మరి ఎలా చచ్చాడో ఏంటో కూడా తెలియలేదు అన్నట్టుగా. అంత హీరోగా ఉన్న ఇశ్రాయేల్ జనాంగమును ఐగుప్తు దేశము నుంచి విడిపించి 10 అద్భుతాలను చేసి సముద్రంలో పాయలుగా చేసి ఎంత జరిగిన ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత కానాన్లోకి అడుగు పెట్టకుండా దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క వాగ్దాన భూమిలో మీరు అడుగు పెట్టరయ్యా మీ ఇద్దరు అని చెప్పి అహరోను చచ్చిపోయాడు. దాని తర్వాత నెబో కొండ మీద చూపించాడు. దేవుడు ఏంటో పోలే, ఎంతవరకు తీసుకొచ్చాడు కదా, కనీసం కాలు ఎట్టకపోయినా చూపిద్దాం అని దేవుడు ఏం చేశాడు? అదే వాగ్దాన భూమి. ఈ 40 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేసా చూసావా, వీళ్ళని నడిపించి అదే వాగ్దాన భూమి అంటే ఇతను పోతూ రుచి ఎందుకు ప్రభువా అన్నాడు. నేను వెళ్తాను కదా అన్నట్టు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఎక్కడ చచ్చిపోతావురా, వాగ్దాన భూమిలో అడుగు పెట్టావు. ఇది నీకు అర్థం అవ్వాలా? ద డిజోబీడియన్స్ బ్రేక్స్ యువర్ డెస్టినీ. నీ అవిధేయత నీవు చేరవలసిన గమ్యానికి, నువ్వు అందుకోవలసిన ఆశీర్వాదాలకి, నీకు చెందవలసిన అన్ని విధాల సకల విధాలైన ఫలాలకి అడ్డంగా అయిపోతుంది, నాశనం తీసుకొస్తుంది. ఈ రోజున దేవుళ్ళని ఆనందించినప్పుడు నా మాటిని మానేసి ఏదన్నా పనులు చేసుకోండి అంతే. దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు వెంబడించలేనప్పుడు, ఏదో మొక్కుబడిగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా నువ్వు వెంబడించావంటే అంటే నీ పునాదే స్ట్రాంగ్ కాదని అర్థం. నీకు ఎవడేసాడో పునాది కానీ సరైన బండ మీద వేయలేదు. క్రీస్తునే బండ మీద పునాది వేయలేదు. వేస్తే ఎవ్రీ మినిట్ ఈజ్ ఎగ్జైట్మెంట్ మినిట్. నాతో చిన్నపిల్లలు వచ్చేవారు, వాళ్ళకి సరైన తిండి పెట్టివ్వండి కాదు, సరైన ఏమంటారు ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు మాకు. వచ్చినప్పుడు ప్రతిసారి ఎగ్జైట్ అవుతానే ఉండేవారు చిన్నపిల్లలతో సహా. రెబకా గాని జ్యోతి గాని ఇలా అందరూ ఎంత ఎగ్జైట్ అవుతుండేవారు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్పిరిట్, ఆ మైండ్, ఆ జీలు, ఆ తృష్ణ నీకు లేకపోతే యూ బెటర్ స్టాప్ ఫాలోయింగ్ హిమ్. ఆయన వెంబడించడం మానేసి ఇంకోటి ఏదో ఎత్తుక్కోండి మీకు నచ్చిన ఆనందాన్ని. నేను నిజంగానే చెప్తున్నాను, సరదా చెప్పట్లేదు. ఉంటే ఏడుగా ఉండు, లేకపోతే కాసేపు ఏడి, కాసేపు చల్ల. అందుకే ఒళ్ళంతా జీవితం అంతా గొల్ల, ప్రతిరోజు తగులుతుంది ఒక జల్ల. తాతాలు కొడతాను ఉంటాడు జ్ఞాపకాలు జల్ల మీద చల్ల. హల్లెలూయా. కాబట్టి చెప్పండి పక్కన వాళ్ళతో, ఉంటే అక్క, సిస్టరు, అత్త, ఆంటీ, చెల్లి ఉంటే బెదరు, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే ఏడుగా ఉండు. నీ నిలబెచ్చిన బతుకు ఎందుకురా. హల్లెలూయా. నో ఎగ్జైట్మెంట్, నో బ్లెస్సింగ్.
దేవుళ్ళు ఆనందించలేకపోతే ఉత్సాహం కలిగి ఉండలేకపోతే ఆశీర్వాదం ఎలాగొత్తది? హల్లెలూయా. అది ఆయన హల్లెలూయా. సన్నిధికి రాగానే ఎగ్జైట్ అయిపోతా ఉంటాను నేను. ఎగ్జైట్మెంట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్, ఫెయిత్ఫుల్ లైఫ్. ఉత్సాహంతో కూడుకున్నదే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో సూత్రం, తాళం. ఏదోలే నైట్ ప్రేయర్ కొన్నాం, ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు సత్యమా దుకాణం. ఎందుకో దేవుడు ఎవరి గురించి అంటున్నాడు నాకు తెలియదు. హల్లెలూయా. చెక్ యువర్ సెల్ఫ్, నిన్ను పరీక్షించుకో ఈ రోజున. హల్లెలూయా. హల్లెలూయా. డిజోబీడియన్స్ బ్రేక్స్ యువర్ డెస్టినీ. నీ అవిధేయత నీ యొక్క అందుకోవలసిన బహుమతులను, చేరుకోవలసిన నీ గమ్యాన్ని విడగొట్టేస్తుంది అంతే. అర్థమైందా? ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇవ్వబడింది, ఆల్రెడీ గివెన్, ఇవ్వబడింది, డన్, అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకోవడం చేత కదా నీకంతే. ఏరా అట్టుపండు ఇచ్చామనుకోరా, పిచ్చోడు తొక్క తినేసి అట్టుపండు పాడేసాడంట. అట్టుపండు ఎలా తినాలో తెలియాలి కదా నీకు. ఇవ్వబడింది ఎలాగ చేసుకోవాలో నీకు తెలియాలి కదా. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే ఈ రోజే కనిపెట్టు. ప్రే ఇన్ స్పిరిట్, ప్రే ప్రే ప్రే. ఎగ్జైట్మెంట్ వచ్చే వరకు ప్రార్థన చేయి. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలండి? ఆయనలో ఆనందించే నడిపింపు వచ్చే వరకు ప్రార్థన చేయి. ఫాస్ట్ అండ్ ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే. నువ్వు అవి చెయ్యు. ఏదో నడుస్తుంది బండి అంతే. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడ ఏమన్నారు? హల్లెలూయా. వాళ్ళొచ్చి మీద పడిపోగానే సాతాను డీల్ చేశాడు మోషేని. క్లియర్ గా చెప్పాడు, ఆ బండతో మాట్లాడవయ్యా, ఆ బండతో మాట్లాడవయ్యా అంటే. వీళ్ళందరూ మీద ఉన్న ఎప్పుడైతే ఆన్సర్ వచ్చేసిందో దేవుని దగ్గర నుంచి, ఈ ఫ్రస్ట్రేషన్ లోంచి బర్స్ట్ అయిపోయాడు అంతే. మోషే బద్దలైపోయి ఏం చేశాడు? మాట్లాడు అంటే 2 సార్లు కొట్టేశాడు. యాంగర్, అన్కండిషనల్ యాంగర్, అతను మొదటి నుంచి అది ఉంది. దట్స్ వై కిల్డ్ 1 పర్సన్. ఆ ఐగుప్తుని చంపేశాడు. అప్పటికి దేవుడు ఏం చేశారు? 40 సంవత్సరాలు బాగా రుద్ది సాత్వికుడిగా సర్టిఫికెట్ ఇచ్చి ఐగుప్తు దేశం తీసుకెళ్తే సాతాను ఎప్పుడు దొరుకుతాడా అని చూశాడు. సరిగ్గా మెరీబా చలమల దగ్గర దొరికిపోయాడు. అందరి ముందు దేవుడు నువ్వు వెళ్ళవయ్యా అనేసాడు అంతే. ఆశ్చర్యపోరు అందరూ. యెహోషువ తీసుకెళ్తున్నాడు. అందరు అడుగుంటారు మా హీరో ఏడి, మమ్మల్ని నడిపించిన నాయకుడు ఏడి? మోషే ఏమయ్యాడు? ఆ మాట ఇక్కడ నెరవేరిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఏమైపోయాడో తెలియలేదు వాళ్ళకి. విడవబడ్డాడు అక్కడ. అర్థమైందా? కొట్టాడు 2 సార్లు. దానికి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆ కొట్టిన దానికి దేవునికి అంత కోపం ఎందుకు వచ్చిందో న్యూ టెస్ట్మెంట్ లో పౌలు మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు? ఆ బండ క్రీస్తే. మోషే కొట్టింది యేసుప్రభుని కొట్టేశాడు అనమాట. పాత నిబంధనలో మనకి ఒక సేనాధిపతిగా కనపడాడు, కమాండర్ గా యేసుప్రభు కనబడతాడు. దావీదు అంటాడు,
వర కత్తి తీసి ఒక ఆయన నిలబడి ఉంటే యెహోవా దూత నా పక్షం వాడవా, ఆయన మాట్లాడేటప్పటికి సాగిలు పడిపోయినట్టుగా కనబడుతూ ఉంటది. యెహోషువ అడుగుతాడు, యెహోషువ సాగిలు పడినట్టుగా కనబడుతూ ఉంటది. పాత నిబంధనలో యేసు ప్రభు యెహోవా దూతగా సైన్యాధ్యక్షుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన డిఫరెంట్ రూపాల్లో మనకు కనబడతాడు. నువ్వు చదివితే అర్థం. బట్ ఈయన గారు ఏం చేశాడు? చెప్పింది చేయం కదా మనం ఒకటి చెప్తాం, పార తొడరా అన్నాం అనుకో, ఆ అర్థం అలాగే ఉంటుంది మరకలో. శ్రద్ధగా ఉండదు పని, శ్రద్ధ లేని జీవితం అయిపోయింది. మొక్కుబడి మన ప్రవర్తన ఎలా మొక్కుబడిగా ఉంటుందో, తిన్నంగా ఉండదో, అలాగే మనం ప్రార్థనా జీవితం కూడా అలాగే ఉంటుంది. అర్థమైందా? నువ్వు స్పిరిట్ లో రైట్ అయితే ఆటోమేటిక్ గా మిగతా విషయాల్లో రైట్ అవుతా ఉంటావు. హల్లెలూయా. కొట్టమంటే మాట్లాడమంటే ఏం చేశాడు రా? కొట్టాడు. ఇప్పుడు ఏమవ్వలేదు. ఈ మెరీబా జలముల దగ్గర వాటర్ ఎందుకు వచ్చిందంటే చరిత్ర ఒక మాట చెప్తుంది. చదవండి ఒకసారి 20 అధ్యాయం వచ్చిన సంఖ్యాకాండం ఫస్ట్ వర్డ్ చదవండి. ప్రకాష్ చదవగలవా? రీడ్ ఫర్ us Numbers 20th chapter first verse. Could you read in Telugu? You must. నీకు తెలుగు బైబిల్ లేదా? Do you have Bible? May I know that? Do you have a new Bible or Telugu or English? English only you have. Okay. మిగతా వాళ్ళు విడిపోయారు ఇందులో. హలో, ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 20. లేదు, ఇందులో కట్ అయిపోయినట్టుగా వస్తుంది. ఇద్దరే కాదు, వద్దరు కూడా ఆయన ఒకటే కనపడుతుంది. ఎవరో కట్టారు. ఆయన దాంట్లో 2 కనపడి వాళ్ళు 2 కనపడుతుంది. ఓకే మొదట అమ్మా, చివరి వరకు ఉన్నోళ్ళు మానేయండి. ఎందుకంటే ద హోలీ స్పిరిట్ విల్ నాట్ గివ్ ఎనీ రెవల్యూషన్స్. ఐ కెన్ సెన్స్ ఇట్. చివరి వరకు ఎవరన్నా ఓపిక్ గా ఉండలేని వాళ్ళు అందరూ కూడా మానేమని చెప్పండి. అసలు వాళ్ళని జాయిన్ చేసుకోవద్దు. ఉన్న ముగ్గురితోనే నడిపించుకున్నాను. ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తాను. నేను ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో వాళ్ళతోనే నేను మూవ్ చేస్తూ ఉంటాను. ఇది సరదాగా చెప్పడానికి కాదు, ఇది బతుకులను మార్చే మాటలు. ఇట్స్ నాట్ మీ, నేను కాదు మాట్లాడేది, ఆయన మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఎవరి వరకు ఉండకపోతే మధ్యలో కట్ అయిపోయేలాగా ఉంటాయి. ముందే చెప్పుకోండి మాకు పరిస్థితి ఎలాగ ఉంటుంది, మానేస్తాం. ఓపికగా ఒక రోజు ఉండాలా. రేపు సెలవేగా, సెలవు కదా. హల్లెలూయా. రేపు సెలవే. వర్షం వస్తే ఇంకెట్టది, ఫుల్ సెలవు. ఆఫీసర్ కూడా సెలవు ఇచ్చేస్తారు ఇంకా ఈ వర్షానికి. ఓకే, 1వ వచనంలో ఉన్న చదవండి తెలుగులో. మొదటి చదవండి, ఎవరో ఒకరు చదవండి బాబు. నేనే చదువుతాను. కాదేశ్కి వచ్చారంటే ఇశ్రాయేల్ అందరూ మొదటి నెలలో. అక్కడ మెరీబా, మిరియాము ఎవరో తెలుసా? ఈ మిరియాము ఎవరంటే మోషే అహరోనుల సహోదరి. మోషేకి అక్క చనిపోయిందంట. చరిత్ర చెప్తుంది ఆవిడ 126, 127 సంవత్సరాల వయసులో చనిపోయిందంట. చరిత్రలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మెరీబా చనిపోగానే
ద డిజర్ట్ వాస్ డ్రైడ్ అప్. ఆ ఎడారి ఏమైపోయింది, నీరు ఇవ్వటం మానేసింది. వాళ్ళ చూసారంట. అప్పటి వరకు ఆమె వాళ్ళతో ఉన్నంత కాలం నీటి కొరత లేదు. చరిత్రలో అలా వ్రాయబడింది. ఆమె చనిపోయిన తర్వాత మనకు కనపడే ఇమ్మీడియట్ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? నో వాటర్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్. ఇస్రాయెల్ కి నీరు లేదు. అవి డ్రై అయిపోయాయంట, వెల్స్ అన్ని డ్రై అయిపోయాయని చరిత్ర చెప్తుంది. అర్థమైందా? నేను ఇంకో మాట చెప్తున్నాను. వీళ్ళ ముగ్గురు కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉన్న యాజకుల వంశానికి చెందిన వారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల విశ్వాస పరిమాణమును బట్టి, ప్రార్థనను బట్టి, విజ్ఞాపనను బట్టి దేవుడు వాళ్ళని ఏ చరిత్రలో ఎవరికి లేని అద్భుతమైన స్థాయి ఇచ్చాడు. దే హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ మినిస్ట్రీ పొజిషన్. ద ఫస్ట్ ప్రీస్ట్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్ వాస్ ఆరోన్. మొదటి యాజకుడు ఎవరండి? అహరోను. అర్థమైందా? మోషే గురించి మీరు స్టడీ చేయాలా? యూ పీపుల్ టు స్టడీ అబౌట్ one person in the Bible. బైబిల్లో మోషే గురించి ఉంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మోషే గురించి ఏమేమి రాయబడే అన్ని నోట్స్ తయారు చేసుకోవాలి. అవన్నీ నోట్ చేసుకోవాలా. ఎక్కడ అతను ఏ విధంగా వాడబడ్డాడు, ఎటు అతని లైఫ్. మోషే లైఫ్ ని 3 రకాలుగా విభజిస్తారు. 40 years, 40 to 80 years, 80 to 120 years. ఫస్ట్ 40 years ఒక యువరాజుగా ఉన్నాడు. ఈ ట్రైన్డ్ ఇన్ ఆల్ ట్రేడ్స్. అర్థమైందా? అతన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో నడిపించాడు. ద సెకండ్ ఇన్నింగ్స్ లో he was trained according to the spiritual realm, according to the word and spirit. దేవుని ఆత్మ, దేవుని వాక్యానుసారమైన జీవితానికి ట్రైనింగ్ అక్కడ పొందాడు. 40 years ట్రైనింగ్. తర్వాత 80 to 120 he did the ministry. డెలివరెన్స్ మినిస్ట్రీ చేశాడు. అవర్ మినిస్ట్రీ ఇస్ ద డెలివరెన్స్ మినిస్ట్రీ. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మినిస్ట్రీ. డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ దేర్ బాండేజెస్, కర్సెస్. అర్థమవుతుందా? దట్ ఈస్ మినిస్ట్రీ. మినిస్ట్రీ మీన్స్ డెలివరింగ్ ద పీపుల్. 80 నుంచి 120 వరకు ఫుల్ ఆఫ్ మిరకల్స్. ద డెలివరింగ్ మినిస్ట్రీ మీన్స్ ఫుల్ ఆఫ్. అర్థమవుతుందా? అది లేకుండా డెలివరింగ్ మినిస్ట్రీ ఉండదు. ఓకే. అతన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించాడు. యాజకుడిగా అతన్ని మాట్లాడుకున్నాడు. ఒక ప్రవక్తిగా మిరియాముని వాడుకున్నాడు. ఆమె గురించి చరిత్ర చెప్తుంది. ఆమె చనిపోయిన తర్వాత నీటి కొరత ఏర్పడింది, నీటి ఎద్దడి ఏర్పడిందని చరిత్ర చెప్తాం. సో ఇంతగా వాడబడిన వాళ్ళు they were not reach their destiny. వాళ్ళ యొక్క ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నాడో అక్కడికి వాళ్ళు చేరుకోలేదు. బికాస్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్. ముందుగా ఆమెను ఎందుకు తీసాడంటే దేవుని ప్రవక్త, దేవుణ్ణి ఎంచుకున్న వారి ఎడల, అదే సంఖ్యాకాండంలో 12 అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టపడలేదు. ఇక్కడ దేవునికే వ్యతిరేకం చేశారు కాబట్టి వీళ్ళకి ఇది పనిష్మెంట్. అఫ్ కోర్స్ అప్పుడే పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. కుష్ఠరోగం వచ్చేసింది. సో వీళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. ముగ్గురు స్టార్ట్ చేసిన వాళ్ళు వెళ్ళా. ఎందుకంటే దేవుడు చెప్పింది పిన్ పాయింట్ చేయాలి. ఏది చెప్తే చెయ్యాలి. మనం ఏది చెప్పినా సొంతం చేస్తాం కదా. అర్థమైందా? వై యు ఆర్ నాట్ గెటింగ్ యువర్ బ్లెస్సింగ్?
అండ్ వై ఆర్ నాట్ గెటింగ్ దట్ ఎక్సైట్మెంట్ బికాస్ ఆఫ్ ఎందుకురా డిస్ఒబీడియన్స్, అవిధేయత. అర్థమైందా? నోటి ద్వారా ఇశ్రాయేల్ ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రోజున విధేయత కలిగిన బిడ్డలుగా నువ్వు ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో నీ జీవితం అవుతుంది. పాట రాసిరు కదా ఆయన గమ్యం గమ్యం చేరాలని. హల్లెలూయా. పాట పాడుతుందని బతుకు నడిచేస్తుంది కానీ ఎప్పటికీ గమ్యానికి వెళ్ళడం. గమ్యానికి వెళ్ళి వాడు విధేయత చూపించాలి. పాట పాడుకుంటే గమ్యం వెళ్ళవు. అర్థమైందా? ఆయన మాటకి నువ్వు విధేయత చూపించినప్పుడు అబ్రహాంని దేవుడు అందుకే దీవించాడు. వై అబ్రహాం వాజ్ కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలువబడ్డాడంటే బ్లైండ్ ఒబీడియన్స్. గుడ్డిగా ఏం చేయాలా? నమ్మగలిగి ఉండాలి. మనంతా డౌటే, డౌట్ ఒబీడియన్స్. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజున నీ జీవితాన్ని ఏమన్నా ఒకటే ఒక మాట, నాకు ఎక్సైట్మెంట్ కావాలయ్యా. ఎక్కడ మిస్ అవుతుందో నీకు తెలుసు. అని తగినట్టుగా నువ్వేం చేయాలా? ప్రే 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 అంటిల్ యూ రిసీవ్ యువర్ ఎక్సైట్మెంట్. యూఆర్ లూజింగ్ యువర్ ఫస్ట్ లవ్. వీఆర్ లూజింగ్ అవర్ ఫస్ట్ లవ్. మళ్ళీ ఏమవ్వాలా? కనెక్ట్ అవ్వాలి. కొద్ది వాళ్ళు దీవించండి.